హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి ఎవ్వరి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఆల్జీబ్రా టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఆల్జీబ్రా టాపిక్లో ఉన్న డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ 1/x² అని ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసుకొని కూడా సింప్లిఫై చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ మోర్ టైం అండ్ కాంప్లికేటెడ్ కూడా. బట్ నేను ఇప్పుడు చెప్పే ట్రిక్స్ వల్ల మీరు ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమన్న ఈక్వేషన్లో ప్లస్ సైన్ ఉంటే, ఇప్పుడు ఈక్వేషన్స్లో రెండిట్లో ప్లస్ సైన్ ఉంది, అప్పుడు మనం యూజ్ చేసే ట్రిక్లో మైనస్ వస్తుంది. రెండు ప్లసెస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములాలో మైనస్ వస్తుంది. అలా కాకుండా మైనస్ ఉంటే, అంటే మైనస్ ప్లస్ ఉన్నా, ప్లస్ మైనస్ ఉన్నా, మైనస్ ఉన్నా మనం యూజ్ చేసే ట్రిక్లో ప్లస్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుంటున్నా. ఏమి ఇచ్చాడు? x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 6 అండ్ x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏంటి? రెండిట్లో ప్లస్ సింబల్ ఉంది. సో మనకి ఫార్ములాలో ఏం రావాలి? మైనస్ రావాలి. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ వాల్యూని స్క్వేర్ చేసుకొని దాని నుంచి 2 అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. 6² ఎంత? 36. అదర్వైజ్ 6² minus 2, that is 36 minus 2. ఆన్సర్ ఈస్ 34. ఇలా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ x minus 1/x ఈక్వల్స్ టు 3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ 1/x² ఇచ్చారు. ఇక్కడ ఏంటి? ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ఒక మైనస్ ఒక ప్లస్ ఇచ్చినప్పుడు ఏం రావాలి? ప్లస్ రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, సేమ్ ఈ వాల్యూని స్క్వేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ అనుకుంటే ఆ వాల్యూని స్క్వేర్ చేసుకొని మైనస్ ఉన్నప్పుడు ఏం రావాలి? ప్లస్ రావాలి. ప్లస్ 2 యాడ్ చేయాలి. దట్ ఈస్ 3² ప్లస్ 2. 3² అంటే 9. 9 ప్లస్ 2 11. ఆన్సర్ ఈస్ 11. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ ప్లస్ 1/x⁴ అని ఇచ్చారు. మనకి ఆల్రెడీ x² ప్లస్ 1/x² ఫార్ములా తెలుసు. x⁴ ప్లస్ 1/x⁴ ఫార్ములా తెలియదు. బట్ బై యూజింగ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములా x⁴ని ఎలా రాసుకోవచ్చు? x²² రాసుకోవచ్చు. అంటే a⁴m⁴n, దట్ ఈస్ a⁴m ఇంటూ 1. అంటే x² ఇంటూ, అంటే x²² అంటే x⁴2 ఇంటూ 2, దట్ ఈస్ x⁴4 వస్తుంది. సో ఫస్ట్ ఏమిచ్చాడు? x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 5 ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయాలి. x² ప్లస్ 1/x². రెండిట్లో సేమ్ సైన్ ఉంది, అంటే ఏం రావాలి? మన ఫార్ములాలో మైనస్ రావాలి. దట్ ఈస్ 5² మైనస్ 2. 5² అంటే 25. 25 మైనస్ 2 ఈస్ 25. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ x²ని మనమే స్క్వేరింగ్ చేయాలి. అంటే x⁴ ప్లస్ 1/x⁴. ఇప్పుడు ఈ వాల్యూని స్క్వేర్ చేసి, ఇప్పుడు దీన్ని ఇలా అనుకోండి, దీన్ని స్క్వేర్ చేసి రెండిట్లో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మనం మైనస్ యూజ్ చేయాలి. -2 చేయాలి. అంటే 23² minus 2. 23² ఫార్ములా ఏంటి? 529 minus 2 అంటే ఆన్సర్ ఈస్ 527. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, x minus 1/x ఈక్వల్స్ టు 2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ ప్లస్ 1/x⁴ అని ఇచ్చారు. సేమ్ ప్రీవియస్ మెథడే, బట్ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో ఫస్ట్ ఏమి ఇచ్చాను? x minus 1/x ఈక్వల్స్ టు 2. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయాలి. ఒక మైనస్ ఒక ప్లస్ ఉన్నప్పుడు ఏం రావాలి? ఫార్ములాలో ప్లస్ రావాలి. సో ఫస్ట్ ఈ వాల్యూని స్క్వేర్ చేసి దానికి 2 యాడ్ చేయాలి. అంటే 2² ప్లస్ 2. 2² అంటే 4. 4 ప్లస్ 2 ఈస్ 6. ఇప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ ఫైండ్ అవుట్ చేయాలి. x⁴ ప్లస్ 1/x⁴. ఇప్పుడు చూసుకోవాలి సింబల్స్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. నెక్స్ట్ అంటే ఫార్ములా మనకి ఏం రావాలి? మైనస్ రావాలి.
ఇక్కడ ఏ వాల్యూ ఎంత 6 స్క్వేర్ మైనస్ 2 అంటే 36 మైనస్ 2 ఆన్సర్ ఈస్ 34. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 1/x³ అని ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పా ఏంటి ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఫైండ్ అవుట్ చేయమన్న ఈక్వేషన్లో రెండిట్లో ప్లస్ సైన్స్ ఉంటే మన ఫార్ములాలో ఏం యూజ్ చేయాలి మైనస్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని క్యూబింగ్ చేసుకోవాలి. ఇచ్చిన వాల్యూ ఏ అనుకుంటే a³ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు అంటే 3³ ఏ సింబల్ యూజ్ చేయాలి మైనస్ యూజ్ చేయాలి. మైనస్ 3 ఇంటూ ఈ ఇచ్చిన వాల్యూతోనే మల్టిప్లై చేయాలి దట్ ఈస్ 3 ఇంటూ 3. దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే రెండు ప్లస్ ఉండి x ప్లస్ 1/x ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చి x³ ప్లస్ 1/x³ ఫైండ్ అవుట్ చేయమంటే ద ఫార్ములా ఈస్ a³ మైనస్ 3a. హియర్ a ఈస్ ద గివెన్ వాల్యూ. సో a³ అంటే 3³ అంటే 27 మైనస్ 9 ఆన్సర్ ఈస్ 18. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే x మైనస్ 1/x ఈక్వల్స్ టు 2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ మైనస్ 1/x³ అన్నారు. రెండిట్లో సింబల్ ఏముంది మైనస్ ఉంది. సో మనకి ఆన్సర్లు ఏం రావాలి ఫార్ములాలు ఏం రావాలి ప్లస్ రావాలి. సేమ్ ఫార్ములా బట్ ప్లస్ రావాలి. సో దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటి a³ ప్లస్ 3a అంటే 2³ ప్లస్ 3 ఇంటూ 2. 2³ అంటే 8 ప్లస్ 6 ప్లస్ 6 is 14. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁵ ప్లస్ 1/x⁵ ఇచ్చారు. మనకి ఫార్ములాస్ స్క్వేరింగ్ ఉన్నాయి క్యూబింగ్ ఉన్నాయి బట్ x⁵ x⁵ వాటికి లేవు. ఇప్పుడు ఏం చేయాలంటే బై యూజింగ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములా మనం x⁵ ప్లస్ 1/x⁵ ఎలా రాసుకోవచ్చు x⁴ 2+3గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే గివెన్ ఏమి ఇచ్చాడు x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 4 ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ నుంచి x² ప్లస్ 1/x² ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెండిట్లో ప్లస్ సింబల్స్ ఉన్నాయి అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి మైనస్ సైన్ యూజ్ చేయాలి దట్ ఈస్ 4² మైనస్ 2. 4² అంటే 16 మైనస్ 2 is 14. ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని x³ ప్లస్ 1/x³ ఫైండ్ అవుట్ చేయాలి దట్ ఈస్ x³ ప్లస్ 1/x³. రెండిట్లో ప్లస్ సైన్స్ ఉన్నాయి. సో మన ఫార్ములా ఏమొస్తుంది a³ మైనస్ 3a వస్తుంది. a³ అంటే 4³ మైనస్ 3 ఇంటూ 4. 4³ అంటే 64 మైనస్ 12. 64 మైనస్ 12 is 52. సో ఇక్కడ ఏమొచ్చింది 14 వచ్చింది ఇక్కడ 52 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి 14 ఇంటూ 52 చేయాలి. 14 ఇంటూ 52 ఏమొస్తుంది 14 2s are 28 14 5s are 70 70 ప్లస్ 2 72 వస్తుంది అంటే 728 వస్తుంది. ఇప్పుడు ఈ 728 నుంచి ఈ 4 వాల్యూ మైనస్ చేయాలి. 728 మైనస్ 4 724. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఎందుకు ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం ఈ సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం బట్ ఈ క్వశ్చన్ ఈ మోడల్ క్వశ్చన్ ఏం చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి థర్డ్ స్టెప్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు అంటే అక్కడ మనం ఎక్స్పోనెంట్ ఫార్మ్ లో ఏం యూజ్ చేస్తున్నాం a⁴n యూజ్ చేస్తున్నాం బట్ ఇక్కడ a⁴m+n యూజ్ చేస్తున్నాం. అందుకని ఈ విధంగానే చేయాలి. ఈ విధంగా చేస్తేనే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴6 ప్లస్ 1/x⁴6 అని ఇచ్చారు. x⁴6 ని బై యూజింగ్ ఎక్స్పోనెంట్స్ ఫార్ములా మనం ఎలా రాసుకోవచ్చు x⁴2�3గా రాసుకోవచ్చు అంటే a⁴n గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 ఇచ్చాడు. ఫస్ట్ నేను x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేస్తాం. x² ప్లస్ 1/x² సేమ్ సైన్ ఉంది అప్పుడు మన ఫార్ములాలో మైనస్ వస్తుంది అంటే 3² మైనస్ 2 దట్ ఈస్ 3² మైనస్ 2 అంటే 9 మైనస్ 2
ఆన్సర్ ఇస్ 7. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయాలి. x³ + 1/x³. రెండిట్లో ప్లస్ సైన్ ఉంది, మన ఫార్ములాలో మైనస్ వస్తుంది, అంటే a³ - 3a. దట్ ఈస్ 7³ - 3 × 7. 7³ - 3 × 7. 7³ అంటే ఏంటి? 343. 7 7 49, 49 7 343 మైనస్ 3 7 21. 3 నుంచి 1 తీస్తే 2, 4 నుంచి 2 తీస్తే 2, రిమైనింగ్ 3. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 322. సో మనం ఈ విధంగా ఆల్జీబ్రాయిక్ మోడల్లో ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్ని ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కేవలం ఇదే కాదు, x⁸ + 1/x⁸ కానివ్వండి, x⁻10 + 1/x⁻10, ఇలా ఏ పవర్ ఇచ్చినా మనం సింపుల్గా ఈజీగా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థం కాకపోతే కామెంట్ కూడా చేయండి.